ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. మార్కు సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము చెవులు గలవాడు వినుగాక అని చెప్పడము ద్వారా వినడానికి తగినంత శ్రద్ధతో వినమని, మరి ఆ మాటలను మనసులో ఉంచుకోవాలని సూచిస్తున్నాయి. పరిశుద్ధ లేఖన భాగములో చెవులు గలవాడు వినుగాక అని యేసు చెప్పాడు. ప్రియులారా, ఈ వాక్యాలు వినడానికి మాత్రమే కాదు, విన్న దానిని మనసులో ఉంచుకోవడానికి కూడా మనలను ప్రోత్సహించేవిగా ఉంటాయి. ప్రియులారా, ఈ ఉదయకాలమున యేసు క్రీస్తు ప్రభుల వారు తన పరిచర్యలో భాగముగా ప్రజలకు బోధించినటువంటి అనేకమైన ఉపమానాలలో నుండి కొన్నింటిని ఈరోజు నేను మీ మధ్యకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే విత్తువాని యొక్క ఉపమానమును గురించి లేఖన భాగములో వ్రాయడం జరిగింది. విత్తువాని ఉపమానము దేవుని రాజ్యమును గూర్చి యేసు ప్రభువారు ప్రకటించడము మొదలు పెట్టినప్పటి నుండి జన సమూహములలో వాక్యము వినటానికి అనేక మంది బయలుదేరి వచ్చారు. యేసు ప్రభువారు ఎక్కడున్నా తండోపదండాలుగా ఆయన స్వరము వినాలని, ఆయన మాటలు వినాలని ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. అయితే ప్రియులారా, వచ్చే ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యమును సంపూర్ణముగా శ్రద్ధగా వినాలని వచ్చేవారు మాత్రమే కాదు, ఆయన వాక్యమును తప్పు పట్టాలి అని వచ్చేవారు మరికొద్దిమంది ఆయన బోధలో ఏదైనా మాటల్లో ఏదైనా చిక్కులో పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టాలని వచ్చేవారు కూడా ఉన్నట్లుగా లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, ఆ కారణము చేత ఆయన ప్రజలతో మాట్లాడటానికి ప్రారంభించినప్పుడు ప్రజలకి సులువుగా అర్థము కావడానికి ఆయన ఉపమానాల్ని ఆయన వాడేవాడు. ఆ ఉపమానములో నుండి ఈరోజు మనము కొన్నింటిని ధ్యానము చేయబోతున్నాం. ప్రియులారా, విత్తువాని ఉపమానము యేసు ప్రభువారు ప్రజలకు బోధించినప్పుడు ఆ విత్తువాని ఉపమానములో ఉన్నటువంటి 4 నేలలను గూర్చి చెప్పటము జరిగింది. ఆ 4 నేలలు వివిధ వ్యక్తుల యొక్క మనసును లేదా హృదయాన్ని తెలియజేసేవిగా ఉంటుంది. సాధారణముగా వాక్యమును విత్తే దైవ సేవకులను మనము పోల్చుకోవచ్చు, లేదా యేసు ప్రభువారే విత్తువాడుగా దేవుని వాక్యాన్ని మనకు విత్తుతున్నాడని మనము నేర్చుకుందాం. అలాగే ఆ విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులారా, ఆ నేలలు దేనిని సూచిస్తాయో యేసు ప్రభువారే ఆ ఉపమానాన్ని చెప్పడము జరిగింది. అనగా ఆ ఉపమానము యొక్క భావాన్ని తెలియజేయడము జరిగింది. కాబట్టి మనము సులువుగా అర్థము చేసుకోవడానికి ఆయన ఈ 4 రకాలైన వ్యక్తిత్వాలు లేదా వారి యొక్క హృదయాల్ని సూచిస్తుంది. మనమందరము కూడా ఏదో ఒక నేలకు చెందిన వారముగా లేదా ఏదో ఒక హృదయానికి చెందిన వారిగా మనముంటున్నాం. ప్రియులారా, మనము ఎవరము అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. మొదటిగా గమనించినట్లయితే త్రోవ పక్కన పడిన విత్తనము మనం ఇక్కడ చూస్తున్నాం. వాక్యమనే విత్తనము విత్తబడుచుండగా ఆ వాక్యము హృదయంలోనికి చొరబడకుండా అపవాది ఆ వాక్యము వినేవాని యొక్క చెవులను మందము చేయుట అనేక సమయాలలో మనము కూడా దేవుని మందిరాల్లో చూస్తూ ఉంటాం. దైవ సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అందరూ ఆయననే చూస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాక్యము బోధించే సేవకుడు అనుకుంటాడు అందరూ ఎంతో శ్రద్ధగా వింటున్నారని. కానీ ప్రియులారా, కొద్దిమంది యొక్క హృదయాలను
లేదా వారి యొక్క చెవులను అపవాది మందము చేసి ఉంటాడు. వాక్యమనే విత్తనము విత్తబడుచుండగా ఆ వాక్యము వారి హృదయాల్లోకి వెళ్లకుండా అపవాది వారి తలంపులను దొంగిలింపజేసి ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. మనసు ఎక్కడో ఉంటుంది, శరీరం మాత్రము దేవుని మందిరములోనే ఉంటుంది. అందుచేత వాక్యము వింటున్నారు అనుకుంటామే కాని ఆ వాక్యమనే విత్తనాలు వారి హృదయములోనికి పోకుండా అపవాది వారి చెవులను మందము చేయుట, దాని ద్వారా వాక్యము వృధా అయిపోతుంది. ఎందుకంటే వారి మనస్సు దేవుని మందిరములో దైవ సేవకుడు బోధించే వాక్యములో ఉండదు. అలా వృధా అయిపోయినటువంటి వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోతాడు. వాటి వలన ఆ విశ్వాసికి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. అందుచేత ఈరోజు మనము నేర్చుకోవాలి. అపవాది తంత్రములను మనము గ్రహించని వారమై వాని యొక్క కుయుక్తులకు దూరముగా ఉంటూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి మనము ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ప్రభు ఈ విధముగా సెలవిస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు క్రుడితనము కలుగజేసినని. అవును ప్రియులారా, మన యొక్క మనోనేత్రాలు దేవుని వాక్యమును వినకుండా లేదా మనము గ్రహించకుండా సాతాను మనకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. ఆ రీతిగా మనం ఆత్మీయ అంధకారములోనికి వెళ్ళిపోయే వారిగా ఉన్నాము. అందుకే ఆయన ఏమంటారు అనంటే త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము. ప్రియులారా, రెండవది మనం గమనించినట్టయితే రాతి నేల. వాక్యమును విన్న వెంటనే లేదా ఈ రాతి నేల స్వభావము ఉన్నటువంటి వ్యక్తులు ఏమి చేస్తారంటే సంతోషముగా దేవుని యొక్క వాక్యాన్ని మందిరాల్లో దైవజనులు అందించేటప్పుడు సంతోషముగా అంగీకరిస్తారంట. వాక్యము చాలా బాగుంది అయ్యగారు, ఈరోజు చాలా మంచి వాక్యము చెప్పాడు అంటూ ఆ వాక్యాన్ని అందించినందుకు దైవ సేవకుణ్ణి మెచ్చుకుంటారు. మంచిదే, కానీ ఆ వాక్యమును వారు స్వీకరించరు. కారణము ఏమిటంటే ఆ వాక్యము వారిలో ఫలించకుండా ఉండటానికి వారి యొక్క హృదయము కఠినమైపోయింది. ఒక చెట్టు ఎదగాలి అనంటే అది భూమిలోనికి లోతుగా పాతుకొని పోవాలి. అలా పాతుకొని పోకుండా రాయి అడ్డు వచ్చినప్పుడు ఆ వేరు లోనికి వెళ్లకుండా ఆ రాయి అడ్డుకుంటుంది గనుక ఆ వేరు దృఢముగా లేనందున ఆ వృక్షము లేదా ఆ మొక్క ఎండిపోతుంది. అలాగే ఇలాంటి హృదయము కలిగినటువంటి వారు వాక్యము బాగుందని మెచ్చుకుంటారు, కానీ ఆ వాక్యాన్ని వారు స్వీకరించరు. కారణము ఏమిటంటే వారి హృదయము కఠినమైనటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ హృదయము కఠినముగా ఉండుట చేత వారు వాక్యములో ఫలించాలని వారు ఎంత మాత్రము కోరుకోరు. ఇదే కాలమున ఒకవేళ నీవు అలాంటి గుంపులో ఉన్నావా? ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అటువంటి గుంపులో ఉంటే నీ హృదయ కాఠిన్యతను ఈరోజే విడిచిపెట్టి నీవు సాధు చేయబడాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ప్రియులారా, మూడో నేల ముండ్ల పొద అనగా వ్యవసాయదారుడు విత్తనము విత్తుచున్నప్పుడు ఆ కొన్ని విత్తనాలు వెళ్ళి ముళ్ళ పొదల్లో పడతాయి. ఏంటి ఈ వాక్యము చెప్తున్నప్పుడు ముళ్ళ పొదలేంటి, రాతి నేలలేంటి, త్రోవ పక్కన ఏంటి, ఇలా మీకు ఆలోచన కలగొచ్చు, మీకు సంకోచము రావచ్చు. ప్రస్తుతము మన ప్రాంతాల్లో వ్యవసాయ భూములను చూస్తే అవి ఎంతో చక్కగా దున్నబడి ఉంటాయి. కానీ పాలస్తీనా ప్రాంతాల్లో భూములు అలా ఉండవు. కొండ ప్రాంతాన్ని మరి రాళ్లను చదును చేసుకొని ఏర్పడినటువంటి ఆ కొంచెము భూభాగములో వారు విత్తనాలను చల్లుతారు. ఆ విత్తనాలను చల్లే సమయంలో అవి మంచి నేలను పడతాయి, లేకపోతే ముళ్ళ పొదల్లో పడొచ్చు, రాతి నేలన పడొచ్చు, లేదా త్రోవ ప్రక్కలో కూడా పడవచ్చు. ఇలా ఆ ప్రాంతపు నేల స్వభావము అలాంటిది. ముళ్ళ పొదలు అక్కడే ఉంటాయి. ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనము ఫలించి అది ఎదగటానికి ప్రయత్నము చేస్తుంది. కానీ యేసు ప్రభువారు
ఏమంటున్నారనంటే, ఆ ముళ్ళ పొదలు ఆ వాక్యమనే విత్తనమును ఫలించకుండా ఎదగకుండునట్లు అవి అణిచివేస్తాయి. ఈ ముళ్ళ పొదలను దేనితో పోల్చాడు ప్రభులవారంటే ఐహిక విచారములతో పోల్చాడు. ప్రిలారా, ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు జీవితంలో వాక్యము కావాలి, అలాగే లోకమిచ్చే సుఖశాంతులు కావాలి, ఇలా వాక్యములో ఎదగాలని ఉంటుంది. అదే సమయంలో లోకమిచ్చేటటువంటి సుఖశాంతులను కలిగిన వారై, అనగా ఈ లోకానుసారమైన ఆశలు లేదా ఈ లోకములో దొరికే సంతోషాన్ని వారు పొందుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడ వాస్తవము ఏమిటంటే, దేవుని వాక్యము మనలో ఫలించకుండా ఉండటానికి ఏదైతే మనలో ఈ లోకానుసారమైన ఐహిక విచారములు ఉన్నాయో అవి దేవుని వాక్యాన్ని మనలో ఫలించకుండా అణిచివేస్తున్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు అనేక మంది వ్యక్తులు మేము మారు మనసును పొందాము, మేము దేవుని నమ్ముకున్నాము, విశ్వాసులముగా దేవుని వాక్యములో ఎదుగుతున్నామని అనుకుంటుంటాము. కానీ వెనుకనున్నవి మారనంత వరకు, అనగా వెనకటి పాపపు స్థితిని మనము సంపూర్తిగా విడిచిపెట్టనంత వరకు మనలో ఈ ఐహిక విచారాలు అలాగే కలిగి ఉంటాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకే ఐహిక విచారాలు తొలగించుకోవడానికి ఏకైక మార్గము ఏమిటంటే అవి వేళ్లతో సహా సంపూర్ణముగా పెకిలించబడాలి. ఒక చెట్టును మనము సంపూర్ణముగా వేళ్లతో సహా పెకిలించాలంటే అది గట్టిగా ఉన్నప్పుడు మనము పెకిలించాలని ప్రయత్నిస్తే వేరు మాత్రమే ఊడిపోతుంది, పైన చెట్టు మాత్రమే తొలగుతుంది. కానీ సంపూర్ణముగా అది రావాలంటే అది ఆ నేల బాగా తడిసినప్పుడే, అనగా మెత్తగా చేయబడినప్పుడే అది పూర్తిగా వేర్లతో సహా బయటకి వచ్చేదిగా ఉంటుంది. అదే విధముగా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము చేత, యేసు ప్రభు రక్తము చేత మన హృదయము తడవబడాలి. దేవుని వాక్యము చేత అది సాధు చేయబడాలి. అప్పుడే ఐహిక విచారములు పూర్తిగా మనలో నుండి వేరు చేయబడతాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, చివరిది మంచి నేల అని అంటున్నారు. అనేక మంది జీవితాల్లో నిజముగా దేవుని వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము వారి జీవితాల్లో ఫలించుటకు దేవుడు ఒక చక్కటి అవకాశము ఇస్తున్నాడు. అందుకే దేవుని వాక్యములో వ్రాయబడింది, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని. ఎవరైతే సంఘములో ఆత్మీయ క్షేమముగా ఎదుగాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారో వారు ఈ రీతిగా దేవుని వాక్యమును సంపూర్ణముగా వారి హృదయంలోనికి స్వీకరించుట. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇక్కడ మంచి నేలను పడినటువంటి విత్తనాలు 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగా ఫలించినట్లుగా మనము గమనించగలము. నేలగా దేవుడు మన హృదయాన్ని పోలుస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయములో అది ఫలభరితముగా లేదా ఫలించే నేలగా నీ హృదయము ఉందా? 30దంతలుగా 60దంతలుగా 100అంతలు అని ఇక్కడ పేర్కొన్నాడు. కొన్ని హృదయాలలో 30దంతలుగానే ఫలిస్తుంది దేవుని వాక్యం. మరికొన్ని హృదయాలలో దేవుని యొక్క వాక్యము 60దంతలుగా ఫలిస్తుంది. మరికొన్ని హృదయాలలో 100అంతలుగా ఫలిస్తుంది. అంటే అర్థము ఏంటంటే, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు ఏ రీతిగా వాక్యాన్ని స్వీకరిస్తున్నావో, నీ హృదయము ఎంత సారవంతమైనదిగా ఉందో ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి నీ హృదయము సారవంతముగా ఉంచుకోవడానికి ప్రయత్నము చేయి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము నీకు ఉంది అని అనుకుంటే వినుట వలన నీ జీవితములో ఈ విశ్వాసము పెంపొందుతుంది. అందుకే ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనము దేవుని దగ్గర అడుగుదాం. దేవా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. వాక్యము విత్తబడుతున్నప్పుడు విశ్వాసముతో స్వీకరించడానికి మంచి నేలగా నా హృదయాన్ని తయారు చేయని అడుగుదాం. ఒకవేళ
ఈ 4 నేలలలో ఏదో ఒక నేలకు నువ్వు చెందినట్లయితే దేవుణ్ణి అడుగుదాం. దేవా, నన్ను మంచి నేలగా మార్చు. ఆ రీతిగా దేవుని వాక్యము మన హృదయాల్లో విత్తబడి ఫలభరితమైన జీవితము కలిగి ఉండడానికి అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవ, ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను, మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ లెంటి కాలములో మరొక మారు నా తండ్రి విత్తువాని ఉపమానము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకే వందనాలు అయ్యా. ఈ వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా అయ్యా, వినుచున్న బిడ్డలందరూ కూడా ఈ వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపడునట్లుగా కృపను చూపమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ శ్రమల కాలపు ధ్యానము మీకు మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. అయా, ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. శాంతి సమాధానాలు లేని కుటుంబాల్లో శాంతిని, సమాధానమును కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే నాయనా, అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచె వేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటినీ నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.